అండి అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇదైతే నేను కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. వన్ డే ఆగి. ఎందుకంటే పండగకైతే ఊరికొచ్చాం కదా! కాస్త పిల్లలతో టైమ్ స్పెండ్ చేసి చాలా హ్యాపీగా పండగైతే జరుపుకుంటున్నాము. ఇంకా మేమైతే ఇక్కడ భోగి మంట అయితే వేద్దామనేసి అనుకున్నా. నేనైతే 5కి లేసాను. ఇంకా పిల్లలనైతే 5:30కి లేపిచ్చేసానండి. పిల్లల్ని కూడా ఇలా 5:30కి లేపిచ్చేసి అయితే నేను, మా వారైతే భోగి మంట అయితే స్టార్ట్ చేసేసామండి. ఎంత బాగా అనిపించిందో చాలా చాలా సంతోషంగా ఉన్నింది. ఇంక పిల్లలతో అలా తాత వాళ్ళతో అయితే పండగైతే చాలా బాగా జరుపుకుంటున్నాము. ఇంకా పిల్లలైతే సరదాగా చాలా వేడిగా, ఎచ్చగా ఉందనేసి అయితే వాళ్ళు కూడా వచ్చేసారనమాట. ఇంకా ఫైనల్‌గా అయితే నేను, మా వారు, మా తాతయ్యని కూడా పిలిపిచ్చేసాము. తాత కూడా వచ్చి అయితే అలా మంట దగ్గర అయితే కూర్చోన్నారు. భోగి మంట అయితే చాలా చాలా బాగా కుదిరింది. మీరు కూడా భోగి మంటలు వేసుకున్నారా? ప్లీజ్ కామెంట్‌లో చెప్పండి. అలాగే ఎంతమంది సంక్రాంతి అంటే హ్యాపీగా ఫీల్ అయ్యి పల్లెకెళ్తారు? మీ ఊరు సైడ్ అంతా ఎలా జరుపుకుంటారో కూడా కామెంట్‌లో తెలపండి. నేను, పిల్లలు ఇంకా మా వారు అయితే సరదాగా అలా కొన్ని పిక్స్ అయితే వాళ్ళతో తీసుకున్నాను. ఇంకా తెల్లవారు అయిపోయిందండి. ఇంకా పిల్లలైతే చానా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారనేసి కొంచెం అలసిపోయినారు. అయినా పర్లేదు వీడియోస్ బాగా వస్తున్నాయని అయితే అన్నాను. ఇంకా తెల్లవారిపోయింది. అవ్వ, మా మామయ్య వచ్చారు. ఇంకా వాళ్ళని కూడా కొంచెం సేపు అలా వెయిట్ చేపిచ్చేసి ఇంకా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా పిలిపించాను. నేనే పిలిచాను రండి అనేసి. ఇంకా వాళ్ళు వచ్చారు. సరదాగా అలా తిరిగే స్టార్ట్ చేసామండి మేము. అలా అయితే తిరుగుతూ ఉన్నాము. ఇంకా అవ్వ అయితే నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటే కొంచెం జాగ్రత్త అని అయితే చెప్తా ఉన్నాను. ఇంకా అవ్వ వాళ్ళు అందరూ కూడా తిరిగేశారు. ఫైనల్‌గా కొన్ని కొన్ని పిక్స్ తీసుకున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ భోగి.